హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేసుకుందాం. ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో గీ వేసుకోవాలి. గీ కరిగినాక ఒక కప్ గోధుమ రవ్వని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్ములోనే ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక కప్ గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడి ఎక్కిన తర్వాత ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వని వేసుకొని 20 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. మరో స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అదే బౌల్లో 1 కప్ గోధుమ రవ్వకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. అదే కప్పుతోటి బెల్లం తీసుకొని అందులో వాటర్ పోసి కరగనించి వడగట్టుకొని కరిగిన షుగర్లోకి యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అలానే కలుపుతూ కుక్ అవ్వనియండి. అందులోకి 2 ఇలాచీలు దంచి వేసుకోండి. ఉడుకుతున్న గోధుమ రవ్వలో ఈ బెల్లం షుగర్ పాకంని పోసి కలపండి. అందులోకి 1 స్పూన్ ఘీని కూడా యాడ్ చేయండి. కలిపి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. తయారైపోతుంది అన్నవరం ప్రసాదం. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.